ఏపీలో రాజ్యసభ ఎన్నికలు హై వోల్టేజ్ పాలిటిక్స్ కు తెరతీస్తున్నాయి. గెలిచేంత బలం లేకపోయినా పోటీలో నిలవాలని టీడీపీ నిర్ణయించడంతో అధికార ప్రతిపక్షాల మధ్య టామ్ అండ్ జెర్రీ పోరాటం ఖాయంగా కనిపిస్తోంది. సభలో పూర్తి మెజారిటీ ఉన్నా ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఆలోచనతో విశాఖ ఎమ్మెల్యే గంటా రాజీనామా ఆమోదంతో పాటు రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ సభ్యుడు సీఎం రమేష్, టీడీపీ ఎంపీ కనకమెడల రవీంద్రకుమార్ పదవీ కాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది. ఈ ఖాళీల భర్తీ కోసం ఫిబ్రవరి 27న ఎన్నికలు నిర్వహించనుంది ఈసీ. ఇందుకోసం ఫిబ్రవరి 8వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు షెడ్యూల్ ప్రకటించింది. షెడ్యూల్ విడుదలతో రాజ్యసభ ఎన్నికల ప్రతి వ్యూహాల్లో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి. వాస్తవానికి సభ్యుల సంఖ్య ప్రకారం ఈ 3 స్థానాలు వైసీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇటీవల ఆ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, గత ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అనూహ్య విజయం సాధించడంతో త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల పోరు హీట్ పుట్టిస్తోంది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బతో ఇప్పటికే వైసీపీ పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కానీ ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు చేర్పుల్లో 26 మంది సిట్టింగులకు సీట్లు నిరాకరించడంతో ఏమైనా జరగొచ్చనే అనుమానం ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అందుకే ముందస్తు జాగ్రత్తతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విశాఖ ఎమ్మెల్యే గంటా రాజీనామాను ఆమోదించారు స్పీకర్ తమ్మినేని సీతారాం. అదేవిధంగా పార్టీ ధిక్కారం ఆరోపణలతో వైసీపీకి చెందిన 4 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా పథకం వేసింది. ఇది పసిగట్టిన టీడీపీ కూడా వైసీపీలోకి జంప్ అయిన 4 ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసింది. ఇలా 2 వైపులా చెరి 4 ఓట్లు తగ్గడమో అటు ఇటు అవ్వడమో జరిగే అవకాశం ఉంది. 3 సీట్లు గెలుచుకుంటామనే ధీమాతో 3 అభ్యర్థుల పేర్లను ఎప్పుడో ప్రకటించింది వైసీపీ. ఆ పార్టీ తరపున పెద్దల సభకు పంపేందుకు సీఎం జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే కొల్లా బాబురావు, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను ఎంపిక చేసింది. ఎన్నికల్లో ఎలాంటి ట్విస్టులు లేకపోతే ఈ 3 ఎన్నిక కావడం లాంఛనమే. కానీ టీడీపీ తన అభ్యర్థిని నిలిపేందుకు వ్యూహం రచిస్తుందనే సమాచారమే అధికార పార్టీలో కలవరం పుట్టిస్తోంది. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని వైసీపీ హై అలర్ట్ గా వ్యవహరిస్తోంది. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే ప్రస్తుత సభలో సభ్యుల సంఖ్య ఆధారంగా ఒక్కొక్కరికి 44 ఓట్లు రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇరు పార్టీల బలాబలాలను పరిశీలిస్తే టీడీపీకి గెలిచే ఛాన్స్ ఏమాత్రం కనిపించడం లేదు. కానీ వైసీపీ టికెట్లు నిరాకరించిన 26 మందితో పాటు ఆ పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను కలిపితే సుమారు 30 మంది శాసనసభ్యులు టీడీపీతో చర్చలు జరుపుతున్నారనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్ గా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన జలక్తో కంగుతిన్న వైసీపీ అధిష్టానం ఈసారి టీడీపీ వ్యూహానికి ధీటైన ప్రతి వ్యూహం రచిస్తుంది అంటున్నారు. మొత్తానికి రాజ్యసభ ఎన్నికల చదరంగంలో ఏ పార్టీ ఎలా పావులు కదుపుతుందనేది ఒక్కటే ఉత్కంఠగా మారింది.